హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట. 6,200 కోట్ల బకాయిల విడుదలకు సీఎం ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి 6,200 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం గత శుక్రవారం తీసుకున్న అనంతరం శనివారం నుంచి సంబంధిత బిల్లుల ప్రక్రియ ప్రారంభమైంది. జీపీఎఫ్ లోన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత మొత్తం ఎవరికెప్పుడు అన్నట్టు చూసుకున్నట్లయితే 6,200 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ఈ విడతలో జమ అవుతుండగా, వాటిలో ప్రధానంగా జీపీఎఫ్ లోన్లు 2,400 కోట్లు బ్యాచ్ నంబర్లు అలాట్‌మెంట్ అయ్యాయి. ఏపీ జిల్లాల బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయినవన్నీ కూడా ఈరోజు జమ అవుతాయండి. ఏపీ జిల్లాలో ఏపీజీఎఫ్ లోన్లండి 1,400 కోట్ల రూపాయలు. ఇంకా వీటిలో కదలిక రాలేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల కోసం 200 కోట్లు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 2,100 కోట్ల రూపాయలు వీటికి ఖర్చు చేయనున్నారు. పేమెంట్స్ ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయి అనే విషయానికొచ్చినట్లయితే జీపీఎఫ్ లోన్లు బ్యాచ్ నంబర్లు ఇప్పటికే జారీ కావడంతో ఇవి ఈరోజు ఖాతాలో జమ అవుతాయి. అలాగే ఏపీజీఎల్ఐ లోన్లండి. ప్రస్తుతం కదలిక రాలేదు కానీ వచ్చే 3 రోజుల్లో జమ అయ్యే అవకాశం ఉంది. మరి పెన్షనర్ల బిల్లులు అంటే ఇవి కూడా 3 రోజుల్లో ఖాతాలోకి జమ అవుతాయని సమాచారము. ఈ నిధులు రాష్ట్ర ట్రెజరీల ద్వారా ఆర్‌బీఐ ఈ-కుబేర్ మళ్లించింది. సో, బ్యాచ్ నంబర్ల ద్వారా నగదు బదిలీ ప్రక్రియ అయితే పూర్తవుతుంది అని సమాచారం. మరి ఏ జిల్లాలకు బ్యాచ్ నంబర్‌లు అలాట్‌మెంట్ అయ్యాయి అని చూసుకున్నట్లయితే, బ్యాచ్ నంబర్‌లు కేటాయించిన ప్రధాన జిల్లాలు శ్రీకాకుళం అండి, కాకినాడ, ఏలూరు జెడ్పీపీఎఫ్ లోన్ల జమ. ఇక నెల్లూరు జీపీఎఫ్ బిల్లులకి బ్యాచ్ నంబర్‌లు పడ్డాయి. కడప జీపీఎఫ్ అండ్ జెడ్పీపీఎఫ్ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు పడ్డాయి. నంద్యాల జీపీఎఫ్ బిల్లులు, విజయనగరం జీపీఎఫ్ బిల్లులు, అలాగే విశాఖపట్నం జీపీఎఫ్, గుంటూరు జీపీఎఫ్ బిల్లులు, కర్నూలు జీపీఎఫ్ బిల్లులు, అనంతపురం జెడ్పీపీఎఫ్ బిల్లులకు ఇప్పటివరకు బ్యాచ్ నంబర్‌లు కేటాయించి కేటాయించబడ్డాయన్నమాట. ఈ బ్యాచ్ నంబర్‌లు కేటాయించిన బిల్లులు త్వరలోనే సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇక పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండి. ఊరట కలిగించే నిర్ణయం. పెన్షనర్లకు 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెండింగ్ పెన్షన్ బకాయిలు ఈ విడతలో 2,100 కోట్ల రూపాయల మేర చెల్లిస్తున్నారు. దీంతో వేలాది మంది పెన్షనర్లకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల స్పందన. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే పెండింగ్ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం వంటి అంశాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపశమనం కలిగించనుంది. వచ్చే 3 రోజుల్లో అన్ని చెల్లింపులు పూర్తవుతాయని అధికారిక సమాచారం.